నిన్ను చూసావా? సూర్య చెప్తున్నాడు కదా. నువ్వు చూసావా సూర్య? కలపలేదు అనటానికి నువ్వు చూసావా సమంత? చూడకపోయినంత మాత్రాన పద్మదిన విషయం కలిపింది అంటే నేను నమ్మను. మరి టిఫిన్ లోకి విషయం ఎలా వచ్చింది? ఇందులో విషయం కలిసిందని నేను అనుకోవడం లేదు. ఆహా, మేము అనుకోకూడదంటే పద్మనే తిని బ్రతికి చూపించమని చెప్పు. అలాగే, నేను తింటాను. వద్దు, చచ్చిపోతాం. చచ్చిపోయినా పర్వాలేదు, నేను తప్పు చేయలేదని మీరంతా నమ్మితే చాలు. నువ్వు కాదు పద్మదిన, నేను తింటాను. సముద్ర, నీ మీద నాకు నమ్మకం ఉంది. సమంత బేబీకి పోయే కాలం వచ్చేసింది. వద్దు సముద్ర, అనుమానం కలిగింది నా మీద. నేనే తింటాను. తింటానంటుందిగా, తిని సమంత. పద్మ, నువ్వు తినిపోయినా నువ్వే కలిపినట్టు అవుతుంది. ఒకవేళ సమంత తిని చేస్తే అప్పుడు సమంత చేసిన పనికి శిక్ష పడుతుంది. సమంత, నువ్వు తిను, నువ్వే తిను. నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. తింటానని చెప్పింది నేనే. తింటాను. తీసుకో. ఇటివ్వు పద్మదిన. సముద్ర, తినేశాను. ఏమైంది? నాకేమైనా అయిందా? చచ్చిపోయానా? చూస్తున్నారుగా, చెప్పండి. విషం కలిపిన ఫుడ్ తిని ఎలా బతికింది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు ఈ పాయిజన్తో నేను ఇవ్వబోయే ట్విస్ట్ ఈ కొంప కొల్లేరవటానికి దారవుతుంది. మటాష్! సూర్య రారా. అమ్మా, వస్తున్నా. ఎక్స్చేంజ్ చేశాను. ఆల్టర్నేట్ తెచ్చాను. నువ్వు తెచ్చింది పాయిజన్ కలిపిన నెయ్యి అయితే నేను తెచ్చింది ప్యూర్ నెయ్యి. కలుపుకో. కలిసే ఉంటాం, వెడిపోము. ఇది నీ పనా? ఇప్పుడేమంటావు? పద్మోదిని అన్న మాటల్ని వెనక్కి తీసుకుంటావా? తప్పైపోయిందని క్షమించమంటావా? పద్మోదిని గురించి తెలిసి తన మీద ఇంత నింద వేయడం తప్పు. నీ వారసుడి హోదా చంద్రాకి దక్కడం కోసమైతే ఇన్ని రోజులు ఆగదు.
గతాన్ని మనసులో పెట్టుకొని చేస్తుంది తను కాదు, నువ్వు. మనసుల్ని గాయపరుస్తుంది నువ్వు, మనుషుల్ని గాయపరుస్తుంది నువ్వు, మనసు లేని వాడ్లా ప్రవర్తిస్తుంది నువ్వు. తిట్టు తిట్టు, నువ్వు తిడుతున్నది ఆదిత్యనని నీకు తెలుసు, చూసేవాళ్ళకి సూర్యే. తిట్టు, వాడి పొరుగు తీసేయి, నీ భావ గౌరవం నీ నోటితోనే తీసేయి. ఒకటి తప్పినా ఇంకోటి చిక్కింది, సొమ్మగా ఉంది. వాడు వెదవటం చెవులకు ఇంపుగా ఉంది. నువ్వే అంతా చేస్తున్నావు. ఏయ్ సమంత, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను సూర్యని తెగ తిడుతున్నా? నేను సూర్యని తిట్టు, కంటిన్యూ. చా, కోపంలో ఆలోచించకుండా తిట్టేస్తున్నానేంటి? నేను ఆదిత్యని తిట్టినా వీళ్ళంతా బావనే కదా అనుకుంటారు. ఇంకొక మాట సూర్యని అన్నావంటే ఊరుకొని చెప్తున్నా. ఏదో అనుమానం వచ్చి అన్నాడు, దానికి అన్నని మాట్లాడతావా? తనే తప్పులు చేస్తున్నాడా? నువ్వేం చేయడం లేదా? లేదు సామాన్య, నేను చేసిన పనికి క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. నేను వెధవని నా మీద జాలి చూపించొద్దు, కోపాన్ని చూపించండి. పద్మక్క, నన్ను తిట్టు. నిన్ను అన్నదానికి కసి తీరా ఈ మూర్ఖుణ్ణి తిట్టక్క. శామ్, వాళ్ళేదో అన్నారని నువ్వు ఆపుకో, నువ్వు తిట్టు. ఈ నీచుడిని క్షమించుకో. తిట్టండి తిట్టండి. ఏంటి నవ్వుతుంది? తగిలిన షాక్కి పిచ్చెక్కిందా? ఇంక చాలు బావా, లేని కోపాన్ని చూపించడం నా వల్ల కావడం లేదు. ఇంక చెప్పేసి. ఏంటి సామదినా? ఏప్రిల్ ఫూల్ పద్మదినా. ఏప్రిల్ ఫూలా? ఏప్రిల్ 1కి కుదరలేదని నేను ఈరోజు సరదాకి టెన్షన్ పెట్టి నిన్ను ఫూల్ని చేద్దామని బావ చెప్పాడు. నేను సరే అన్నాను. నువ్వింకా కనిపెట్టేస్తావేమో అనుకున్నాను. నేను చెప్పే వరకు కనిపెట్టలేకపోయావు, ఫూల్ వైపోయావు కదా? అవునా? అమ్మ సమంత, ఒక్క మాటతో వేడిని తగ్గించేసావుగా. సూర్య, ఏంట్రా ఇది? నువ్వు ఫూల్ చేయడానికి నేనే దొరికానా? నువ్వు నన్ను అలా అనేసరికి నాకెంత ఏడుపొచ్చిందో తెలుసా? ఇప్పుడు నవ్వుతున్నావు కదా పద్మదినా, కూల్. ఇప్పుడైతే అయింది, కానీ ఇంకెప్పుడు అలా చేయకండి, మీకు దండం పెడతాను. నేను అసలే చాలా సెన్సిటివ్. ఇంకెప్పుడు చేయనులే పద్మదినా. బావా, చేయమని నువ్వు కూడా చెప్పు. నువ్వు చెప్పావుగా శామ్, నువ్వు చెబితే నేను చెప్పినట్టే. ఆయన నాకు తెలియక అడుగుతున్నాను, ఇవే మాటలరా?
ఏంటో అంతా అయోమయంగా ఉంది. సూర్య బిహేవియర్ చూస్తుంటే అనుమానంగా ఉంది. ఇదంతా ఈ సమంత మందు ప్రభావమే అనిపిస్తుంది. అందుకే తిక్క ఐడియాలన్నీ వచ్చి ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఇదంతా ఈ సమంత మందు ప్రభావమే అనిపిస్తుంది. అవును, అడగటం మర్చిపోయాను శామ్. నిన్న నువ్వు నన్ను బయటికి తీసుకెళ్ళి ఏదో తాగమని చెప్పించావు. నువ్విచ్చావని నేను తాగేశాను. ఆ తర్వాత నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా అయిపోయింది. ఏమిచ్చావు శామ్? విన్నారా అత్తయ్య గారు? విన్నారా? సూర్యకేదో తాగమని ఇచ్చిందంట. సూర్య చెప్తున్నాడు. వింటున్నారా? నేను చెప్తుంది అబద్ధం కాదని నమ్ముతారా? తన్నేమి అనొద్దు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఏంట్రా వదిలేసేది? నువ్వు వదులుతావేమో, నేను వదలను. నాకు అదే కావాలమ్మా. ఏ శామ్, నిన్నేమన్నావు? విష జ్వరం వచ్చేసింది, హాస్పిటల్కి తీసుకెళ్లాను, డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మత్తుగా ఉంది అన్నావు కదా. ఇప్పుడు అది నిజం కాదని తెలిసింది. దీన్నేమంటావు? ఉసి 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 నేనేం చెయ్యాలి? ఇంట్లోంచి గింటుదావన్నా కుదరడం లేదు. మమ్మల్ని బతుకుంటాడు గాని చంపుతున్నావు కదే. చివరి గెలుపు మనదైతే ఆ మజానే వేరబ్బా. ఓ సితారా, ఆదిత్య, ఆదిత్య, నవ్వకో, నవ్వకో. నవ్వక? నువ్వు చెయ్యాలనుకున్న పని అవ్వనందుకు ఏడవమంటావా? నేనెందుకు ఏడుస్తాను? ఏడవడానికి నేనేమైనా నీ సపోర్టర్నా? కాదుగా. కాకపోయినా కేక పెట్టాలనుకున్నా నీ కేకలు కాకులరుపులే అవుతాయి. ఈసారి అవ్వలేదుగా. అక్క తమ్ముళ్ళ అనుబంధాన్ని నీ పంతంతో అంతం చేయకుండా కాపాడానుగా. ఒక్కసారిగా సమంత కాపాడుకోగలిగావు. ఇక ప్రతిసారి ఇలాగే జరుగుతుంది ఆదిత్య. ఇప్పుడు మాత్రం ఏం జరిగింది? అందరిలోనూ ఆ సూర్యగాడికి మందు పెట్టింది నువ్వేనని క్రియేట్ చేసి నానా తిట్లు తిట్టించానుగా. నిన్ను మారు మాట్లాడకుండా చేశానుగా. ఇంకా రాలేదా బుద్ధి? నాతో పెట్టుకోవద్దని చెప్పటం లేదా?
నీ బుద్ధి. నా బుద్ధి ఎప్పుడు నా గురించి ఆలోచించదు ఆదిత్య, నా వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. నన్నన్న మాటలు నేనేం పట్టించుకోను, వాళ్ళకేం కాకుండా చూస్తాను. చూసి తలదించుకోవడం తప్ప నీకింకేం మిగలదు సమంత. నేను తలదించుకున్నా నిన్ను తలెత్తుకోనివ్వను. ఇలా తల ఎగరేస్తే నాకు తిక్క రేగుద్ది. ఏ తలని కాపాడుకుందాం అనుకుంటున్నావో ఆ తల మీదకి తిప్పలు తెచ్చి పెడతా, 30 తిప్పలు పెడతాను. మెల్లగా తినబోయే రుచుల్ని ఇప్పుడే వేడివేడిగా అందించేస్తాను. ఏం చేయాలనుకుంటున్నావో చెప్పేసి, అప్పుడు గెలిపెవరిదో నీకే తెలుస్తుంది. తెలిసేటట్టు చేయటానికి నేనేం ధర్మరాజుని కాదు, అధర్మానికి బలైన ఆదిత్యని. ఆనందానికి దూరమైన అనాథని. కాబట్టి వ్యూహం చెప్పను, చేస్తాను. అయినా యుద్ధం చెప్పడం కాదు, చెయ్యడం. నాతో యుద్ధానికి సిద్ధపడ్డావు కదా, థింక్ చేయి. కుదిరితే కాపాడుకో, నేను వెయిట్ చేయను. నీ నవ్వుకు సమాధానం చెప్తాను. ఈ సీన్ నాకు బాగా ఉపయోగపడాలి. సూర్యాగాడి మీద అందరికీ చికాకు పుట్టి చీదరించుకొని చిచి అనుకోవాలి. చేస్తాగా, వచ్చింది అందుకేగా. వందనం అభివందనం, ఈ అందమే ఒక నందనం, నిన్నటి రేపటి సంధిగా నిలిచిన సుందరి. పాదాభివందనం. ఏంటి ఓనర్ వస్తుంది, కనపడటం లేదా? పొట్ట నింపుతున్న వాడి మీద మర్యాద లేదా? గుడ్ మార్నింగ్ చెప్పకుండా కూర్చున్నారేంటి? సారీ సూర్యబాబు గారు, చూడలేదు అంటున్నారు కానీ ఇప్పటికైనా గుడ్ మార్నింగ్ చెప్తున్నారేమో చూడండి. గుడ్ మార్నింగ్ బాబు. అడిగి వేయించుకున్న ముష్టిలా ఉంది. బాబు ఏంటి బాబు, మీరు తాగొచ్చారా? ఎవరినో మర్డర్ చేసి వచ్చారన్నట్టు అడుగుతావేంటయ్యా? ఇది నా ఆఫీస్, నేనెలా అయినా వస్తాను. ఆఫ్టర్ ఆల్ నేను జీతం పడేస్తే పనిచేసే వెదవ్వి నన్ను క్వశ్చన్ చేయకో, చంపేస్తాను. బాబు ఏంట్రా బాబు? సూర్య సార్ అని పిలో. ఏంటి సార్, పెద్దవారని కూడా చూడకుండా అలా చేసుకుంటారు? నీ మీద చేసుకోలేదని ఫీల్ అవుతున్నావా? బానే తయారై వస్తున్నా. ఈ రమేష్ గాడు ఇలా వస్తే గానీ మాట్లాడినట్టున్నాడా? సార్ ఏంటి రమేష్, సరసాల వరకేనా? పెళ్లి చేసుకునేది ఏమైనా ఉందా?
సార్ మీరు మాట్లాడేది ఏం బాగాలేదు. బాగోపోతే పని మానే. నీ ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. బికాస్ దిస్ ఇస్ మై ఆఫీస్, మై ఆఫీస్, మై ఆఫీస్, మై ఆఫీస్.